ఆషాఢం రాగానే వాతావరణం మారుతుంది. ముసురుతోటి చిత్తడి చిత్తడి ఉంటది కాబట్టి అంటు రోగాలు రాకుండా సల్లగా చూడమని తల్లికి బోనం పెట్టి మొక్కులప్ప చెప్తారట. ఈ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందట. తల్లికి సారెబెట్టి ఒడిబియ్యం పోసి నిమ్మల వరుస్తారని చెప్తుంటారు. మొన్న గోల్కొండల తొలి బోనం పెట్టినాం. ఆటెనక బలకంపేట ఎల్లమ్మ కళ్యాణమైంది. ఇక ఐతారం ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాలు. మరి చూద్దాం పాండ్రి గుడికాడ ఇయ్యాల ఎట్లున్నదో. లష్కర్ బోనాలు రేపైతే ఇయాలనే గింతగనం లైన్లు కట్టిండ్రంటే చూడుండ్రిగా ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చిండ్రు అమ్మ దర్శనం కోసం. రేపు రద్దీ ఎలా ఉంటుందో నాకు తెలుసండి, అందుకు ఈ రోజే వచ్చాను. ఇప్పుడు లోనికి వెళ్ళొచ్చాను. లోపల డెకరేషన్ మాత్రం సూపర్ గా ఉందండి. ఫస్ట్ టైం నాకు. ఇంతకు ముందర ఒకసారి వచ్చాను కానీ అప్పుడు ఇంత రద్దీ అది లేదు. మామూలు దర్శనానికే వచ్చాను. ఎప్పుడు ఇలా స్పెషల్ అకేషన్ లో ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి ఇక్కడ మాంకాళి ఉజ్జయిని మాంకాళి టెంపుల్కి పలార బండ్లు, అమ్మవారి తొట్టళ్ళు, మళ్ళా జాతరకి అన్ని తీసుకొని వస్తుంటాం. నేను ఎప్పుడు ఇలాంటి బోనాలు నేను ఇలాంటివి చూడలేదు. ఈ ఫస్ట్ టైం చూస్తున్నా. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి గుడిని మంచిగా సింగారిచ్చిండ్రు పూలతోటి. శీతం భక్తులు వస్తారు కాబట్టి టెంట్లు, నీళ్లు, టాయిలెట్లు ఇట్లా సకల సౌలతులు చేసింది సర్కారు. పోలీస్ బందోబస్తు గట్టిగానే ఉన్నది. ఏడేమైతుందో తెలుసుకుంటానికి సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు. నిరుడు 6 క్యూ లైన్లుంటే ఈ తాపకోట ఎక్కువనే పెట్టిండ్రు, ఎందుకైనా మంచిదని. పొద్దున 3-4 గంటల మధ్య బ్రహ్మ గడియలో సురుటి వంశస్థులైన మా అత్తయ్య గారు ఫస్ట్ బోనం సమర్పిస్తారు. ఆ టెన్క సర్కారోళ్ళు వస్తారు, పట్టుబట్టలు తెస్తారు, బోనాలు ఎక్కిస్తారు, సాకలు పోస్తారు. శివసత్తులు, పోతరాజులు. ఓ జాతరంటే జాతరేనబ్బా. నిన్నీయాలనా మరి తాత ముత్తాతల కాంచెలి గొలుస్తున్నాం తల్లిని. లష్కర్లో గోనాల కొండగా అనేది 250 సంవత్సరాలుగా బంగారు కోణం తేవచ్చు, ఇత్తడి కోణం తీసుకురావచ్చు, గండి కోణం తీసుకురావచ్చు. లష్కర్ బోనాల కోయేటోళ్ళు ఆత్రమాత్రం చేయకుండా నిమ్మలంగా దర్శనం చేసుకొని రాండ్రి.